ప్రెజెంట్ నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో టైంతో సమానంగా పరిగెత్తాల్సి వస్తుంది. ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంటి డోర్ ముందే ఊబర్, ఓలా, ర్యాపిడో ఇలా అనేక యాప్లు జర్నీకి రెడీగా ఉంటాయి. ఇక పికప్ టు డ్రాప్ లొకేషన్ ఎంత ఛార్జ్ చేస్తారో కూడా ముందే తెలిసిపోతుంది. అర్జెంటుగా ఎవరికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే లోకల్గా వాహనాలు లేని వారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఊబర్ ఆటోలు, టాక్సీలు ఆశ్రయిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రైవేట్ వాహనాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఒక ఆటోనో, టాక్సీనో ఎక్కితే ఎంత బిల్లు వస్తుంది? ఏముంది, 100-200 వస్తుంది. మరి లేదంటే 1000 దాటదు కదా అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. రీసెంట్గా ఊబర్లో ఆటో బుక్ చేసిన ఓ కస్టమర్ డ్రాప్ లొకేషన్లో తన బిల్లు చూసి కంగు తిన్నాడు. ఒక్కసారిగా అతని మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంతకీ ఆ బిల్లు ఎంత వచ్చింది, కస్టమర్ ఎందుకు షాక్ తిన్నాడు అన్న విషయాలు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని దీపక్ టెంగూరియా అనే వ్యక్తి రొటీన్గా తాను వెళ్లే రూట్లో ఊబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరం కావడంతో 62 రూపాయలు బిల్ చూపించింది. ఆటో ఎక్కి డెస్టినేషన్లో దిగి బిల్ పే చేద్దామని తన సెల్ ఫోన్ ఓపెన్ చేశాడు. మెసేజ్ చూడగానే ఆశ్చర్యపోయాడు. అంతే, మనోడి మైండ్ బ్లాంక్ అయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 కోట్ల రూపాయలు పే చేయాలని బిల్ చూపించింది. అందులో టిప్ ఛార్జ్ కన్నా 1.5 పైగా ఎక్కువ ఉంది. వెయిటింగ్ ఛార్జ్ దాదాపు 6 కోట్లు. ఆ బిల్లు చూసిన తర్వాత కస్టమర్ మొదట కంగు తిన్నాడు. తర్వాత కాస్త తేరుకొని దీపక్ వెంటనే దాన్ని వీడియో తీసి తన ఫ్రెండ్కి షేర్ చేశాడు. దీనిపై తన స్నేహితులిద్దరి మధ్య కాస్త ఆసక్తికర సంభాషణ కొనసాగింది. వామ్మో, నువ్వు చంద్రయాన్కు రైడ్ బుక్ చేసుకున్నావా ఏంటి, ఇంత బిల్లు వచ్చింది అంటూ జోకులు వేస్తున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రెజెంట్ తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన ఊబర్ సంస్థ భారీ బిల్లు ఇచ్చినందుకు క్షమించాలి, సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందో మాకు కొంత సమయం ఇస్తే పరిష్కరిస్తామని సందేశం పంపించింది.